సో వీ హ్యావ్ అశ్విన్ మన దగ్గర. ఈ రీసెంట్లీ క్లోజ్ ద డీల్ వర్త్ 3 lakh rupees in real estate. సో అశ్విన్, కంగ్రాచులేషన్స్. కెన్ యూ గివ్ స్మాల్ ఇంట్రడక్షన్, మీరు ఎవరు, ఏం చేస్తారు అనేది కొంచెం చెప్తే మా వాళ్ళకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నా పేరు అశ్విన్. బేసికల్ ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటర్. సో నేను లాస్ట్ 5 years నుంచి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను. అంతకు ముందు నేను యాడ్ ఫిల్మ్ మేకర్ యాక్చువల్లీ. ఇంకా అంటే దానికంటే ఒక 3 years ముందు నుంచే నేను యాడ్ ఏజెన్సీ ఫీల్డ్ లో ఉన్నాను, ఆల్రెడీ మార్కెటింగ్ లో ఉన్నాను. సో నేను చూస్తున్నాను ఆల్రెడీ రెగ్యులర్ గా నేను చాలా కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. అండ్ నేను లాస్ట్ 2 years గా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో కూడా ఉన్నాను. గుడ్. సో ఇది నేర్చుకున్నారు కదా, వాట్ ఇన్స్పైర్ యూ టు జాయిన్ డిజిటల్ ఎంటర్ప్రినర్? మీరు ఆల్రెడీ మార్కెటర్, మీకు అన్ని తెలుసు కదా, లైక్ వాట్ ఇన్స్పైర్ యూ టు జాయిన్? యాక్చువల్ గా నేను ఎప్పుడు అప్గ్రేడ్ అవ్వాలని చూస్తూ ఉంటాను మామూలుగా. అంటే ఎప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా నేను అప్గ్రేడ్ అవ్వాలని చూస్తుంటాను. అందుకని మార్కెట్ లో ఏమేమి కోర్సెస్ వస్తున్నాయి అని చూస్తూ ఉంటాను. దానికి కారణం కూడా ఏంటంటే, బయట నేను డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ చేసినప్పుడు జస్ట్ బేసిక్ కోర్స్ ఉండే, అది జస్ట్ అప్పట్లో 3 months, ఇప్పుడు 1 month చెప్తున్నారు మరి. సో అందులో పెద్దగా బేసిక్ చెప్తూ వదిలేస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండదు. బట్ నేను అక్కడ తాకుండా తర్వాత అంటే నేను ఎప్పటికైనా అప్గ్రేడ్ అవుతూ ఉండాలని చూస్తాను. నేను ఒక ఫీల్డ్ లోకి వచ్చి అంటే అందులో ఐ బికమ్ ఎక్స్పర్ట్ అన్నట్టు, అలా ఉండాలని అనుకుంటాను. నేను ఏదైనా ఒకటి చేస్తే అందులో పర్ఫెక్షన్ ఉండాలి అన్నట్టు ఫస్ట్ నుంచి నాకు ఆ థింకింగ్ ఉంది. సో అందుకని డిజిటల్ మార్కెటింగ్ లోకి వచ్చాక నాకు సాటిస్ఫై అవ్వట్లేదు. ఎక్కడో కోర్స్ చేశాను అంత, నాకు ఇంకా ఏదో బెటర్ గా ఇట్లా చూస్తూ వస్తున్నాను. నేను ఆల్రెడీ నంబర్ ఆఫ్ కోర్సెస్ చేశాను, డిగ్రీ స్పెషలైజేషన్స్ కూడా కొన్ని చేశాను. అన్ని చేశాక కూడా సార్ వీడియోస్ చూసినప్పుడు కొన్ని అంటే డైరెక్ట్ గా మనకి ఫేస్ కు తగ్గేలాగా కొన్ని ఉంటాయి. ఏమంటారు, నేను 2-3 పాయింట్లు చెప్తాను, బోర్ కొట్టించుకుంటా, బుల్లెట్ పాయింట్స్. అది ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను. అది బేసిక్ గా బయట డిజిటల్ మార్కెటింగ్ మీరు ఎంత పెద్ద యూనివర్సిటీకి అయినా వెళ్ళండి, జస్ట్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెద్ద యూనివర్సిటీకి అయినా వెళ్ళండి, వాళ్ళందరూ మనం ట్రై చేసేది ఆల్ ఫ్రూట్ మిక్స్ జ్యూస్. సో సార్ ఆ పాయింట్ ఆల్ ఫ్రూట్ మిక్స్ జ్యూస్ అనమాట అందులో ఉండేది. అంటే పర్టికులర్ గా వాళ్ళు సజెస్ట్ కూడా చేయరు, ఇందులో మీరు పర్టికులర్ గా ఒక చూజ్ చేసుకోండి, అందులో మీరు ఎక్స్పర్ట్ అవ్వండి అని చూజ్ చేయరు, అంటే చెప్పరు కూడా అసలు. నేను ఫస్ట్ అక్కడ కనెక్ట్ అయ్యాను. నేను ఎప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాను కదా, ఏదన్నా ఒక అంటే ఎక్స్పర్టైజ్ ఉండాలి ఏదన్నా ఒక దాంట్లో. ఇందులో నేను చూస్తున్నాను డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎక్కడ కోర్స్కి వెళ్ళినా, మీరు ఒక కోర్స్ అయిపోయింది, ఇంకో దానికి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు అన్ని చెప్తా ఉంటారు. లేదు సార్ నాకు అన్ని వద్దన్నా వినరు అనమాట. మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఫేస్ చేసి ఉంటారు, మీరు ట్రై చేయండి. మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే బయట వీడియోలు చూసి నేర్చుకొని టీచింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మీరు అబ్జర్వేషన్ ఇన్ని ప్రోగ్రామ్ నేర్చుకున్నారు. అదే సార్, నేను ముందు అసలు మన ప్రోగ్రామ్ లో జాయిన్ అవడానికి నేను ఇలా 2-3 పాయింట్స్. ఫస్ట్ ఆల్ ఫ్రూట్ మిక్స్ జ్యూస్ అనేది బయట జరుగుతుంది, అదే కొంచెం డెప్త్ గా వెళ్ళి ఏదన్నా అడ్వాన్స్ చేద్దామన్నా అందులో కూడా మళ్ళీ బేసిక్స్ నుంచి చెప్తూ మొదలు పెడతాను. ఇవన్నీ చూస్తున్నాను, ఏదన్నా రైట్ అలాంటి కొన్ని పాయింట్లు ఇంకా ఉన్నాయి. అలాగే నేను లీడ్ జనరేట్ చేస్తాను యాక్చువల్. అప్పుడు కానీ ఎమోషన్ తో వెళ్ళాలి, సైకాలజీని ఎక్కువ అంటే మనం యూజ్ చేయాలి. ఈ సేల్స్ ఫన్నెల్స్ ప్రాసెస్ అనేది సార్ కొన్ని వీడియోస్ లో ఫ్రీగా ప్రొవైడ్ చేశారు యూట్యూబ్ లో. అవన్నీ విని దిస్ ఇస్ ద రైట్ వే కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ జనరేషన్ కాదు, సేల్ క్లోజింగ్, దానిపైన ఫోకస్ పెట్టండి అని. మనం ఎంతసేపు డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే లీడ్ జనరేషన్ అందరూ అడిగేది కూడా దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాం యాక్చువల్. బట్ సేల్ క్లోజ్ చేయడానికి అంటే ఆ నాలెడ్జ్ అనేది తీసుకోము. అక్కడి నుంచి మొదలు పెడితే మనకు లీడ్ జనరేషన్ కూడా ఈజీ అవుతుంది యాక్చువల్గా. ఒక్కొక్కసారి మనం అది మిస్ అయిపోతాం. సో నాకు ఆ పాయింట్ కూడా నచ్చింది. మీరు ఎంతసేపు లీడ్స్ అని వెళ్ళకండి. వస్తారు ఫేస్బుక్ యాడ్ చేస్తాను, లీడ్ జనరేట్ చేస్తాను అంటారు. అలా కాదు, సేల్స్ పైన ఫోకస్ పెట్టండి. రెండోది, మీరు ఒక క్లయింట్ కి ఇస్తే ధైర్యంగా కాన్ఫిడెంట్ గా నేను లీడ్స్ ఇస్తాను కాదు, మీకు నేను సేల్స్ ఇస్తాను, నాకేదో శాలరీ పే చేస్తాను, నాకేదో ఫీజు పే చేస్తాను, అలా కాదు, నేను మీ దాంట్లో పర్సంటేజ్ తీసుకుంటాను అనగలిగేలాగా అలా మీరు ఎక్స్పర్టైజ్ అవ్వాలి. ఇలాంటి 2-3 పాయింట్స్ నాకు బాగా నచ్చాయి. అందువల్ల చూద్దాం మన కమ్యూనిటీలో జాయిన్ ఇంకేమైనా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తారు అని నేను ఫస్ట్ జాయిన్ అవ్వడం జరిగింది. సో నిజంగా చాలా హెల్ప్ అయింది సార్. అది చాలా టెక్నిక్స్, అదే మీరు ఏదైతే చెప్తున్నారో ఆ బుల్లెట్ పాయింట్స్, అవి చాలా వరకు మనం బయట ఉపయోగించాం. నేను మామూలుగా అంత సెర్చింగ్ లో ఉంటాను. నేను ఏ కోర్స్ వచ్చినా కొత్తగా నేను ఇమీడియట్ గా జాయిన్ అయ్యి అడాప్ట్ అంటే దాంట్లో జాయిన్ అయ్యి అంటే నేర్చుకోవాలని చూస్తూ ఉంటాను మామూలుగా. బట్ మనది కంప్లీట్ గా డిఫరెంట్. అంటే కోచెస్ కే ట్రైన్ చేస్తామని మనం వచ్చారు ముందు బేసిక్ గా, అదొకటి హైలైట్ పాయింట్. అయితే అందులో బేసిక్ గా ఈ డిజిటల్ మార్కెటర్స్ లేదంటే బయట అంటే మాలాంటి వాళ్ళు కానీ అప్పుడే అందరూ చేసే మిస్టేక్స్, డిజిటల్ ఏజెన్సీస్ చేసేవి అన్ని మీరు ముందు మిస్టేక్ చెప్తున్నారు. అందరూ ఏం చెప్తారు, ఇలా చేయండి అక్కడికి వెళ్ళిపోతుంది, ఇలా చేయండి ఎంత డబ్బులు వస్తుంది. మీరు మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారో చెప్తారు, అక్కడ అందరూ మనకి అట్రాక్ట్ అవుతారు సార్. నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను, ఎందుకంటే మిస్టేక్స్ చేసేదే ఎక్కువ ఉంటారు కదా. మిస్టేక్ ఎలా బయటపడాలి చాలా మంది ట్రై చేస్తుంటారు, కానీ ఎక్కడ సొల్యూషన్ దొరకదు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ అయినా, ఒక ఏజెన్సీ పీపుల్ అయినా
ఈ వీళ్ళకి పాపం సేల్స్ ఇవ్వాలనేది ఉంటుంది. నేను అబ్జర్వ్ చేశాను అది. ఎవరైనా క్లయింట్ వస్తే పాపం వాళ్ళకి సేల్స్ ఇవ్వాలని చూసుకుంటారు. కానీ వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. వీళ్ళకి వచ్చిన నాలెడ్జ్ లో లీడ్ జనరేషన్ వర్క్ చేస్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళకి ఆ కోర్సెస్ లో ఏదైతే ఉందో అంతవరకే చెప్తూ ఉంటారు. సో దాన్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలనేది చాలా వరకు ఐడియా ఉండదు. సరే, మన కోర్సులోకి వచ్చాక మీరు ఎప్పుడైతే సేల్స్ ఫన్నెల్ అనేది ఒక సబ్జెక్ట్ చెప్పారో, అంతకుముందు మేము అసలు అది దాన్ని టచ్ చేయలేదు. కానీ ప్రతి డిజిటల్ మార్కెటర్ కి అది చాలా అవసరం. అక్కడి నుంచే మొదలు పెట్టాలి. సేల్స్ ఎలా మనం కన్వర్ట్ చేయగలం, కన్వర్షన్ దానికనే చాలా టెక్నిక్స్ ఉన్నాయి మీరు చెప్పేవి. అవన్నీ చాలా ఉపయోగపడతాయి. నేను అవి ఇంప్లిమెంట్ చేశాను కూడా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మామూలు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో కూడా ఉన్నాను. అంత ముందు వరకు ఏదన్నా మంచి పోస్టర్ రెడీ చేయడం, నేను మామూలుగానే అందరికంటే కొంచెం క్వాలిటీ ఉండాలి పోస్టర్ అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది లీడ్స్ అంటే ప్రమోషన్ చేస్తుంటారు, మనకే ఎందుకు లీడ్ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి, సరే అట్లీస్ట్ మనం నాకున్న నాలెడ్జ్ అప్పటి వరకు మంచిగానే లీడ్ జనరేట్ చేస్తాం. కానీ వీలైనంత వరకు కేర్ ఎంతవరకు తీసుకోవాలి, మంచి పోస్టర్ క్వాలిటీ ఉండాలి, అలా చూసుకొని చేసేవాళ్ళు. కానీ సార్ ఎప్పుడైతే మన కమ్యూనిటీ చేయాలను, మన సార్ వెబినార్స్ నేను ఎప్పుడైతే చూసానో, అందులో ఒక క్లయింట్ ఎమోషన్ కి సేల్ అవుతుంది అని చెప్పారు. అది వ్యాలిడ్ పాయింట్. అది నేను పట్టుకున్నాను యాక్చువల్లీ. క్లయింట్ నీ ప్రోడక్ట్ కాదు, క్లయింట్ ఎమోషన్ పట్టుకుంటే సేల్ అవుతుంది అనే వ్యాలిడ్ పాయింట్ నేను సార్ 2-3 పాయింట్లు చెప్పారు. దాన్ని నేను పట్టుకొని ఇంప్లిమెంట్ చేశాను. ఇంప్లిమెంట్ చేయకపోతే యూజ్ ఉండదు మళ్ళీ. ఏమి ఇంప్లిమెంట్ చేశారు కొంచెం చెప్తారా? అదే సార్, అది ఎలా ఇంప్లిమెంట్ చేశానంటే, ఇప్పుడు క్లయింట్ పెయిన్ ఏంటి, క్లయింట్ ఎమోషన్ ఏంటి అనేవి దానిపైన వర్క్ చేయడం మొదలు, క్లయింట్ సైకాలజీ ఏంటి దానిపైన వర్క్ చేయడం మొదలు పెట్టాను. అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, అప్పుడు ఇంకొంచెం పోస్టర్ రెడీ చేసేటప్పుడు క్లయింట్ ఎమోషన్ ఏంటి, ఏదన్నా ఒక అపార్ట్మెంట్ కొనాలి, లేదంటే ఒక విల్లా కొనాలి, లేదంటే ఓపెన్ ప్లాట్ కొనాలి, తన పెయిన్ ఏముంటుంది, లేదంటే తన ఎమోషన్ ఏముండి ఉంటుంది అందులో, ఇలాంటివన్నీ నేను నోట్ చేసుకున్నాను. అంటే స్ట్రాటజీ లాగా. మామూలుగా కూడా అంతకుముందు నేను ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసాకే ప్రమోట్ చేస్తాను, అంటే యాడ్ ప్రమోట్. ఈ పాయింట్స్ ఇంక్లూడ్ చేశాను. ఈ పాయింట్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు కొనాలనుకునే వాళ్ళకి ఏంటి పెయిన్ ఉంటుంది, వాళ్ళకి సరిగ్గా ఎందులో కొనాలని టెన్షన్ లో ఉంటారు, భయం ఉంటది అనమాట యాక్చువల్ గా. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు, ఎందుకంటే పైగా యూట్యూబ్ లో ఇక్కడెక్కడ న్యూస్ లో చూస్తుంటారు, హైడ్రా అది పడేసింది, లేదా ఇది ఇక్కడ ల్యాండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది, టెన్షన్ లో ఉంటారు. ఎందుకంటే ఒక 1 lakh పెట్టి ఏమైనా కొనాలన్నప్పుడు ఎంతో టెన్షన్ ఉంటుంది. అలాంటిది ఇలా లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు చాలా టెన్షన్ పడుతుంటారు. అందుకోసం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆ టెన్షన్ పోగొట్టాలని ట్రస్ట్ బిల్డ్ చేయడానికి దానికి ఒక సపరేట్ అంటే మొత్తం రెడీ చేయడం. పోస్టర్ లో కూడా ఆ కేర్ తీసుకొని ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్, ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయని అంతకుముందు కూడా పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా విత్ నెంబర్స్ తో, అంటే నెంబర్స్ వస్తాయి, టీటీసీపీ నెంబర్, హెచ్డిఎం నెంబర్, వేరే నెంబర్, అవి ఆ నెంబర్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ నెంబర్ టైప్ చేస్తే ఆ వెంచర్ జెన్యూన్ కాదో తెలుసు. అది యాడ్ చేయడం జరిగింది. 100% ఏమంటారు క్లియర్ టైటిల్, 100% రిజిస్ట్రేషన్. అంటే రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మామూలుగా. అవన్నీ అంటే ఫైనల్ గా వాళ్ళకి నమ్మకం కలిగేలాగా ఏమేమి చేయాలి, అది జెన్యున్ వేలో, అంటే ఫ్రాడ్ వేలో, జెన్యున్ వేలో అవన్నీ మనం ప్రజెంట్ చేయడం. తర్వాత ఒక ఎమోషన్ యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ప్లాట్, అందరూ ఏంటంటే ఓపెన్ ప్లాట్ ఫోటో పెట్టేస్తాం, ప్రమోషన్ చేస్తాం. నేనేం చేశానంటే, ఈ ఒక ఎమోషన్ యాడ్ చేయాలి అని చెప్పి, ఒక కిడ్ ని ఒక ఫాదరు ఆడిస్తున్నాడు, ఇలా పైకి ఎగరేసి ఆడిస్తున్నాడు. ఆ ఫోటో నేను అది షేర్ చేస్తాను కూడా. ఆ పోస్టర్ రెడీ చేశాను. అక్కడ ఓపెన్ ప్లాట్ డీటెయిల్స్ చేస్తూ రైట్ సైడ్ ఇచ్చాను. అంటే ఓపెన్ ప్లాట్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలి, పర్టికులర్ గా మీ పిల్లలు అందరూ ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయండి అంటారు. నేను అది ఎమోషన్ అనేది ఫోటోలో పెట్టారు మీరు? ఫోటోలో పెట్టాను. ఇప్పుడే మీ పిల్లల భవిష్యత్తు కోసం కొనండి, లేకపోతే మీరు నష్టపోతారు, ఇలా కాకుండా ఓన్లీ ఫోటోలో పెట్టి. ఎందుకంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఆ క్లయింట్స్ గా మాత్రం ఐడియా ఉంటుంది కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది మాకు తెలియదు ఆ మాత్రం అన్నట్టు. సరే, అట్లానే మనం అవాయిడ్ చేయకూడదు. అంటే మా పిల్లల కోసం మేము ఇన్వెస్ట్ చేసుకోవాలని మాకు తెలియదు అన్నట్టు ఉంటుంది. సో నేనేం చేశాను, అలా కాకుండా అలా, ఎందుకంటే కొంచెం క్లయింట్స్ మనం ఎప్పుడైతే మోర్ ఇంపార్టెన్స్ ఇస్తామో, వాళ్ళకి ఒక ఏమంటారు వాళ్ళకి ఒక వాల్యూ ఇస్తాము, మనం అవన్నీ పాయింట్స్ వాల్యుబుల్ గా తీసుకుంటాం. అందుకని నేను ఏం చేస్తాను, అలా రెగ్యులర్ గా తెలుగులో అలా కంప్లీట్ పెట్టకుండా జస్ట్ ఆ పోస్టర్ లో ఒక బాబుని ఆడిస్తున్నాడు వాళ్ళ ఫాదర్, రైట్ సైడ్ లో మాత్రం ఆ వెంచర్ డీటెయిల్స్ జస్ట్ అంతే ఇచ్చాను, అంతే మొబైల్. సో అది ఆ పోస్టర్ కి నేను అది సైమల్టేనియస్ గా నార్మల్ పోస్టర్ కూడా ప్రమోట్ చేశాను. అంటే చూద్దాం, మామూలుగా ఎప్పుడు ఏబీ టెస్టింగ్ చేస్తాం, సో దీనికి ఎలా వస్తుంది అంతే అని చూసాను అనమాట. దీనికి వచ్చిన ఎంక్వైరీస్ కి చాలా వేరియేషన్ ఉంది. అది కూడా కేస్ స్టడీ లాగా ఉపయోగపడింది. ఇది లీడ్స్ ఎక్కువ వస్తున్నాయి, కానీ ప్రాపర్ ఎంక్వైరీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇవి నేను రెగ్యులర్ గా చేసే దాంట్లో ఎక్కువ జంక్ ఫేస్ చేస్తాం యాక్చువల్. బట్ ఇందులో తక్కువ లీడ్స్ వచ్చినాయి. ఏదైతే ఈ ఫాదర్ ఎమోషన్ యాడ్ చేసామో తక్కువ లీడ్స్ వచ్చినా, కానీ క్వాలిటీ లీడ్స్ ఉన్నాయి, ప్రాపర్ ఎంక్వైరీస్ ఉన్నాయి. సో దగ్గర వాళ్ళు ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని, అంటే వాళ్ళే ఫోన్ చేసి అడిగేలాగా డీటెయిల్స్ తీసుకున్నారు. కొంతమంది డైరెక్ట్ గా ఇచ్చారు, టైం కూడా ఇచ్చారు, మేము ప్రాపర్ గా నచ్చర్ చేస్తాం. బట్ ఆ ఎమోషన్ చాలా వర్కౌట్ అయింది. అది ఎంతవరకు వర్కౌట్ అయిందంటే అది సేల్ గా కన్వర్ట్ అయింది. చేశారు మీరు?
అది లాస్ట్ మంత్ నుంచి అది అప్లై చేసింది, ఎందుకంటే నేను జాయిన్ అయ్యి 2 months అవుతుంది. సో నేను అన్ని అంత టైం తీసుకుని అంతా దానికి అంటే ముందు మన వీడియోస్ అన్ని చూసి దాని నుంచి వ్యాలిడ్ పాయింట్స్ తీసుకొని మెల్లగా ఇంప్లిమెంట్ చేసిందే నేను లాస్ట్ మంత్ సార్, ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఒక 1 month లో స్టార్ట్ చేసాము. విత్ ఇన్ 2 weeks నుంచి 20 days లో సేల్ అయిపోయింది. నాకు ప్రమోషన్ మొదలు పెట్టింది జస్ట్ అంటే ప్రమోషన్ మొదలు పెట్టిన 20 days కి సేల్ అయిపోయింది. ఎంత వాల్యూ ఎంత దాని సేల్ అదే ఒక ప్లాట్ తీసుకుంటాను అనుకున్నాను నేను అతను వచ్చినప్పుడు. అతను వెంచర్ కూడా నచ్చి, అంటే ఆ వెంచర్ కూడా మంచిదే ఉండాలి. నేను ఫస్ట్ అది కేర్ తీసుకుంటాను, కంపెనీ మంచిదే ఉండాలి, వెంచర్ మంచిదే ఉండాలి, ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉండేలాగా ఉండాలి. అలాంటివి ఉండే ముందు క్లయింట్స్ ఫ్రెండ్లీ ఉండాలి. సో తర్వాత ఈ ఎమోషన్ త్రూ వచ్చిన దానివల్ల మనకు ప్లస్ అయింది ఏంటంటే ఇప్పుడు చాలా మందికి లీడ్స్ ఇస్తున్నాడు, కానీ మన వెంచర్ కే ముందు విజిట్ చేసి అంటే అది మనం ట్రిగ్గర్ చేయగలం. మన మన ఎందుకంటే నేను ఎప్పుడైనా 100 మంది ప్రమోట్ చేసినా మన స్పెషల్ అనిపించాలి. ఇక్కడ మనం స్పెషల్ అనిపించాం ఆ ఎమోషన్ యాడ్ చేయడం. సో మనతో కంటిన్యూ అతను ఎక్కడ ఫీల్ అయ్యాడు, కనెక్ట్ అయ్యాడు. తర్వాత నేను అడిగాను, సరే ముందు వ్యాలిడ్ చెప్తాను సార్. 2 plots సేల్ అయినాయి యాక్చువల్ గా. ఒక్కొక్క ప్లాట్ 15 lakhs, 2 plots కొన్నాడు. ఒక ప్లాటే అనుకున్నాం మామూలుగా, 2 plots కొన్నాడు. నేను కన్విన్స్ చేశాను ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ. ఇంకా ఇప్పుడు అతను వాళ్ళ రెఫరెన్స్ తో ఇంకా వాళ్ళ దుబాయ్ లో వాళ్ళ రిలేటివ్స్ ఉంటే వాళ్ళతో కూడా ఇంకా 2-3 plots కొనిచ్చడానికి రెడీగా ఉన్నారు. ఆయన టెస్ట్ మనీలు కూడా ఉంది నాకు, అది కూడా నేను ప్రజెంట్ చేయగలను. అంటే మన సర్వీస్ వల్ల ఎలా అయ్యింది. తర్వాత నేను అడిగాను, సార్ మీరు ఎన్నో యాడ్స్, నేను కామన్ గా అడుగుతాను మామూలుగా ఎవరైనా రియల్ ఎస్టేట్ కి అంటే మార్కెటింగ్ చేసినప్పుడు క్లయింట్స్ వస్తే నేను విజిట్ కి వచ్చినప్పుడు సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే, సార్ అసలు మీరు ఎలా చూసారు, మాకే ఎలా లీడ్ ఇచ్చారు సార్, మాకు లీడ్ ఇచ్చాక ఇంకా ఎన్ని చూసారు, మన సైట్ కి రావడానికి కారణం ఏంటి, మీకు ఎలా అనిపించింది, ఇలా ఫీడ్బ్యాక్ కామన్ గా అడుగుతుంటాం. మాటలు టైం ఉంటుంది కదా సైట్ విజిట్ వల్ల. అది ఎందుకంటే నాకు ఉపయోగపడుతుంది ఫర్దర్ గా, ఏదో ఒక వ్యాలిడ్ పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్. పెద్దవాళ్ళు ఒకలాగా చెప్తారు, ఇప్పుడు బాగా సీనియర్ సిటిజన్స్ అలా చాలా అవి ప్రమోషన్ చేయడంలో ఫీడ్బ్యాక్ తీసుకొని వి నీడ్ టు ఇంప్రూవ్ అవర్ మార్కెటింగ్ మెసేజ్. సో అతను ఏం చెప్పాడు? ఆయన్ని కూడా అడిగాను. ఆయన్ని మామూలుగా నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను అంత అనుకున్నాను కానీ ప్రమోట్ చేశాను, కానీ ఆ పాయింట్ మీదే అతను ట్రిగ్గర్ అయ్యారని నేను అనుకోలేదు మామూలుగా అయితే. సో రెగ్యులర్ గా సైట్ విజిట్కి వస్తూ ఉంటారు కదా, అలా వచ్చారు అనుకున్నాను. మామూలుగా మాకు లీడ్స్ వస్తుంటే సైట్ విజిట్స్ అవుతుంటే అలా వచ్చారు అనుకున్నాను. సో నేను అంతా మామూలు కొంచెం ఫ్రెండ్లీ మాట్లాడాక, కొంచెం లంచ్ అది అయిపోయాక కొంచెం ఫ్రీ టైం ఉంటే కూర్చొని అంతా మాట్లాడుతున్నప్పుడు, సార్ మీకు మెయిన్ గా ట్రిగ్గర్ మాకే లీడ్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది అని అడుగుతుంటాను. మీరు చాలా పోస్టర్స్ చూస్తారు కదా, ఇది నేను ప్రమోట్ చేయడానికి కూడా ఉపయోగిస్తాను కాబట్టి, మీరు చాలా పోస్టర్ చూస్తారు కదా, మాకే ఎందుకు లీడ్ ఇచ్చారంటే నేను మామూలుగా నా పిల్లల కోసం, నా కిడ్స్ కోసం కొంటున్నాను. నాకు ఫోటో అట్రాక్ట్ చేస్తుంది మీరు పెట్టింది పోస్టర్ లో, ఆ కిడ్ ని ఆడించడం. సో నేను అక్కడ కనెక్ట్ అయ్యాను, ఫస్ట్ మీకు లీడ్ ఇచ్చాను, మీరు ఇమీడియట్ గా మీరు ఆన్సర్ చేశారు, మీరు ప్రొఫెషనల్ గా మాట్లాడారు అనిపించింది. సో ముందు మీరు సైట్ చూద్దాం అనిపించింది. నాకు చాలా మంది ఫోన్ చేసి సైట్ రండి సార్, సైట్ విజిట్ చేయండి సార్ అని విసిగిస్తున్నారు. అయినా సరే మీరు ప్రమోట్ చేసిన ఫస్ట్ ఆ పోస్టర్ ఆ ఎమోషన్ కి, అంటే ఆయన ఎమోషన్ కరెక్ట్ అయినా అలా అంత పర్టికులర్ వర్డ్స్ చెప్పలేదు, కానీ నాకు ఆ ఫోటో నచ్చింది. ఫస్ట్ అక్కడ ఆగాను ఆ ఫోటో, ఎందుకంటే నా కిడ్స్ కోసమే నేను కొంటున్నాను. అందుకనే నేను ఫస్ట్, తర్వాత మీకు కాల్ చేశాక మీరు చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడారు. సో ఫస్ట్ మీ సైట్ చూద్దాం అనిపించింది నాకు. ఎందుకంటే నేను అడిగినవన్నీ, ఆయన లొకేషన్ అడిగారు, వీడియోస్ అడిగారు, పోస్టర్స్ అడిగారు, ఫొటోస్ అన్ని నేను క్లియర్ గా పంపించాను. ఆయన అడిగినట్టు అన్ని పంపించి, అప్పుడు మీరు ఫ్రీ టైం ఉంటే ఈ సండే సైట్ విజిట్ చేశారంటే, నాకు ఈ వీక్ లేదంటే నెక్స్ట్ వీక్ వస్తున్నారు, వచ్చాము. అంతే తప్ప మధ్యలో మనం ఇబ్బంది పెట్టలేదు. సో అట్లా ఆయన అంత ఓపెన్ గా మాట్లాడారు. తర్వాత అట్లా డీల్ క్లోజ్ అయింది. దగ్గర 3 lakhs మీకు చెప్తున్నాను, చెప్పాలి కాబట్టి మాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. అది ఎందుకంటే అది వైట్ మనీ చెక్స్ త్రూ వచ్చేది. ఐ అండర్స్టాండ్. మనం ఏదైతే యూట్యూబ్ లో ఆన్ ప్రూఫ్ ఉంటే అది మనం పెట్టాలి. సో డిజిటల్ ఎంటర్ప్రినర్ పరంగా మీకు సైకాలజీ అర్థమైంది. ఇంకే విధంగా మీకు హెల్ప్ అయింది లైక్ డిజిటల్ ఎంటర్ప్రినర్? బికాస్ నేను చెప్పండి సార్. ఇంకా మన దాంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి ఇంకా చాలా హెల్ప్ అవుతాయి. అవి అంతకు ముందు ఒక కమ్యూనిటీ బిల్డ్ చేశారు సార్, అది చాలా హెల్ప్ అవుతుంది సార్. నెట్వర్క్ పెరగడం వల్ల మన కమ్యూనిటీ నెట్వర్క్, మనకి ఆ సర్కిల్ కూడా పెరుగుతుంది. అది ఇంకొక అడ్వాంటేజ్ లా ఫీల్ అయ్యాను నేను. మీరు కొన్ని అందులో సాఫ్ట్వేర్స్ కూడా చెప్తుంటారు, ఎక్స్లైన్ ఉపయోగించడం, మేము అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఎక్స్లైన్ ఉపయోగిస్తే మాకు ఇంకా బిజినెస్ చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ఏఐని ఉపయోగించడానికి కూడా ఇలా మీరు చాలా చెప్తుంటారు, ఆల్రెడీ ప్రూవెన్ టెక్నిక్స్ చెప్తుంటారు ఎప్పటికప్పుడు. సో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. నాకు బాగా అనిపించింది ఏంటంటే, మీరు అన్ని వెబినార్స్ బాగా ఏంటంటారు, వేలకు ఫీజులు తీసుకున్న ఏమంటారు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కూడా కండక్ట్ చేయవు. నేను చూస్తాను అది. మన దాంట్లో బాగా బ్యూటిఫుల్ గా అనిపించింది అదే. మామూలుగా మీరు ఎవ్రీ వీక్ వెబినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ మాకు అప్గ్రేడ్ చేస్తుంటారు, చాలా టెక్నిక్స్ చెప్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు, ప్రూవెన్ టెక్నిక్స్. అవి మాకు చాలా హెల్ప్ అవుతుంది షూర్ గా. అండ్ అంత ఓపిక్ గా ఎవరు బయట వేలకు ఫీజులు తీసుకున్న వాళ్ళు కూడా కండక్ట్ చేయట్లేదు. అది నాకు బాగా అనిపించింది. దట్ ఈస్ ద వ్యాలిడ్ పాయింట్ అనిపించింది.
మీరు అది వెరీ నామినల్ ఫీజెస్ తో, అది కూడా అది చాలా బ్యూటిఫుల్ పాయింట్. అది ఎక్కడ జరగదు షూర్. అండ్ మామూలుగానే ఇలా తెలుగులో ఇలా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసి బిల్డ్ చేసిందే లేదు, బిల్డ్ చేసినా ప్రాపర్ గా రన్ చేస్తూనే లేవు. పై ఇంత ఓపిక్ గా ఇంత సెమినార్లు, ఇన్ని వెబినార్లు, అది జరగని పని. సో అది హైలీ ఇంపాసిబుల్. షూర్ నేను ఆల్రెడీ చూసాను కొన్ని ఏజెన్సీస్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అంతకుముందు జాయిన్ అయి ఉన్నాను కదా సార్. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు ఏదైనా కోర్స్ వస్తే చేద్దాం అన్నట్టు ఉంటాను. ఏదైనా ఒక పాయింట్ వ్యాలిడ్ అయినా, అంటే నాకు ఉపయోగపడినా మంచిదే అన్నట్టు చూస్తూ ఉంటాను. చూస్తున్న వాళ్ళ తర్వాత కోర్స్ అయిపోయాక పట్టించుకోరు. కోర్స్ టైంలో కూడా మనకు ప్రాక్టికల్ గా చెప్పరు. ఇలా చాలా ఉన్నాయి. మీరు వన్ ఛాన్స్ ఇస్తారు, వన్ మాట్లాడడానికి, సిస్టమేటిక్ గా మీరు ఎలా ఉపయోగించాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళందరూ ఏంటంటే ప్రాపర్ గా ఎలా వెళ్ళాలో ఒక ఏదో చేస్తుంటారు, కానీ ఒక ప్రాపర్ వేలో వెళ్ళడం అనేది తెలియదు. వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు కూడా ఉండరు అనమాట మామూలుగా. అవును. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్కడైనా ట్రైన్ అయి ఉంటారు. వాళ్ళు ట్రైన్ అయిన ఏజెన్సీ వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్పరు, ఆబ్వియస్లీ సీనియర్స్ కాబట్టి సపోర్ట్ చేయడం జరగదు అది. కానీ మన దగ్గర అలా కాదు సార్. మీరు కమ్యూనిటీ బిల్డ్ చేస్తారు, మీరు ఫ్రీడమ్ ఇస్తున్నారు యాక్చువల్ గా. అంటే మీరు బిజినెస్ ని మన కమ్యూనిటీ పీపుల్ లో కూడా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అన్నట్టు, అదే కదా ఇప్పుడు సపోర్ట్ ఇప్పుడు చేసుకునే ఇప్పుడు నా 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 ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కమ్యూనిటీ సపోర్ట్ డోంట్ జాయిన్. నేను అదే చెప్తాను. అంటే కమ్యూనిటీ లెవరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మంచి ఫాస్ట్గా గ్రో అవ్వడానికి. ఏదో కోర్సులు వీడియోలు ఇస్తే అవ్వదు అట్లా. సో సో ఒక్క పాయింట్ లో చెప్పాలంటే, ఒక్క పాయింట్ లో కంక్లూడ్ చేస్తాం సార్. మన కమ్యూనిటీలో ఎందుకు జాయిన్ అవ్వాలంటే, చాలా పొరపాట్లు చేస్తుంటారు ఎంత బాగా నాలెడ్జ్ ఉన్న పీపుల్ అయినా. ఆ పొరపాట్లన్నీ ఇక్కడ క్లియర్ అయిపోతాయి సార్. వాళ్ళు ఎలా రైట్ వేలో వెళ్ళాలి అనేది చాలా బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. రైట్ వేలో ఉండే టెక్నిక్స్ అన్ని, పైగా మీరు ఇంత అందుబాటులో ఎవ్రీ వీక్ సెమినార్స్, వెబినార్స్ ఇస్తే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. వన్ మాట్లాడాలన్న ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది సార్, ఎనీ పీపుల్. ఎందుకంటే వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్న పీపుల్ అని అనిపించినప్పటికీ ఎక్కడో పొరపాటు చేస్తూ ఉంటారు. మనకి ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి, అది ఎక్కడ పొరపాటు అలాంటి డైరెక్ట్ గా చెప్పరు. మీరు వెబినార్ లో చెప్తున్నప్పుడు మాకు చాలా తెలిసిపోతుంటాయి యాక్చువల్ ఎక్కడ పొరపాటు చేస్తారు. అది అందరూ బేసిక్ గా చేస్తుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆల్ ఫ్రూట్ మిక్స్ జ్యూస్ అనే పాయింట్, అది 90%, 99% పీపుల్ చేస్తూనే ఉంటారు. అది అలాంటివి కొన్ని మీరు డైరెక్ట్ గా అనకపోయినా అందరికి వెబినార్ అటెండ్ అయిన వాళ్ళకి వెతుక్కోవాలి, కానీ చాలా వ్యాలిడ్ పాయింట్ దొరుకుతుంది సార్. వాళ్ళు తీసుకోవాలి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మేము అలాగే తీసుకున్నాం కదా సార్, ఇంప్లిమెంట్ చేసాం. చాలా మంది ఇంప్లిమెంట్ చేయరు. ఇంప్లిమెంట్ చేస్తే చాలా రిజల్ట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేసి కంటెంట్ క్రియేట్ చేయమన్నారు, చాలా మంది చేయట్లేదు. అది ఇమీడియట్ చేయాలి. మీరు చెప్పినట్టు బ్లైండ్ గా వెళ్ళిపోవాలి వాళ్ళు, అంతే. ఇప్పుడు వాళ్ళు ఫేస్ ఇవ్వకపోతే, వాళ్ళు ఫేస్ ఇవ్వకపోయినా డైరెక్ట్ గా కంటెంట్ పెట్టైనా చెప్పేయచ్చు. లేదంటే ఎవరినైనా ఒక యాంకర్ హైర్ చేసుకొని చేయించగలిగే వాళ్ళు చాలా వాళ్ళతో ఉన్నాయి. కనీసం మొదలు పెట్టాలి. కానీ మీరు చెప్పినవన్నీ కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే కనుక బిజినెస్ స్పీడ్ అవుతుంది సార్. నేను చెప్పబోతుంది ఏంటంటే, వాళ్ళు చేసే పొరపాట్లన్నీ తగ్గిపోయి బిజినెస్ స్పీడ్ అవుతుంది, హై టికెట్ క్లయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి ముందు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయ్యి ఖచ్చితంగా దిస్ ఇస్ ప్రూవెన్ సార్. మనం ఏంటంటే 1 lakh పైన ఉంది, మనకు ఒకేసారి 3 to ఇంకా 5 lakhs వరకు అని చెప్పాలి. నేను అచీవ్ చేసింది ఓన్లీ ఆ టెక్నిక్ ప్రూఫ్ లో ఉండేనే మనం మాట్లాడదాం. With proofs, sir. ఇంతవరకు అయితే 3 lakhs sir. గుడ్, వెరీ 3 lakh చెక్స్, చెక్స్ వైజ్ 3 lakhs ట్యాక్స్ కట్ అయ్యి వెరీ గుడ్. మనకి అడిషనల్ గా గుడ్. ఓవరాల్ గా 5 lakhs. హ్యాపీ మీరు యూ ఇంప్లిమెంటెడ్ అండ్ గాట్ దట్ రిజల్ట్. వెరీ గుడ్. సో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటారా? అంటే అదే సార్, చాలా మంది ఇప్పుడు నాకు నేర్చుకోవాలని అక్కడిక్కడ నేర్చుకుంటా ఉంటారు. మనది మన దగ్గర అన్ని ఉన్నాయి సార్. మన దగ్గర అన్ని ఉన్నాయి సార్. అనవసరంగా అక్కడ ఇక్కడ తిరగకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా మన దగ్గర అన్ని ఉన్నాయి. అనవసరంగా మనీ ఎందుకు బయట వేస్ట్ చేసుకోవడం. మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా చెప్తారు. అందులో ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలా చేసుకోవాలి, కంటెంట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, చాట్ జీపీటీని ఎలా ఉపయోగించాలి, కాపీ రైటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్స్ క్లోజింగ్ ఎలా, నంబర్ ఆఫ్ టాపిక్ ఈ అక్కడ చెప్పాలి. ఇది వెరీ బ్యూటిఫుల్ కోర్స్ అసలు, ఎంత తక్కువ చార్జెస్ లో. అది కూడా అది చాలా అనవసరంగా అన్ని అటు ఇటు తిరిగి వేస్ట్ చేసుకోకుండా, మన బిజినెస్ ఎప్పుడైతే మనం స్పీడ్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన దాంట్లో జాయిన్ అవుతారు. లేదంటే మెల్లగా అక్కడ నేర్చుకున్నాను లేట్ అయిపోతుంటారు, టైం వేస్ట్ అయిపోతుంది. సో వాట్ ఆర్ ద మనీ దట్ యు ఇన్వెస్టెడ్ యు మేర్ మోర్ 10 times. 10 times ఆబ్వియస్లీ విత్ ఇన్ 1 month. కరెక్ట్ చెప్పాలంటే 2 months అంటే నేను జాయినింగ్ నే కానీ, బట్ ఇంప్లిమెంట్ చేసిన 1 month నుంచే కదా. సో అలా చూస్తున్నప్పుడు విత్ ఇన్ 1 month లో నేను ఇన్వెస్ట్ చేసిన దానికి 10 times. దానికంటే ముందు మనీ కంటే కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి కదా. దట్ ఈస్ మేజర్ పాయింట్. అప్పటి వరకు మేము కొంచెం డైలమాలో ఉంటాం, ఏజెన్సీ పీపుల్ ఎవరైనా ఖచ్చితంగా కొంచెం చేస్తున్నాం కానీ ఎక్కడ ల్యాక్ అవుతుంది అనేది కొంచెం డైలమాలో ఉంటారు ఎవరైనా. దానివల్ల కొంత ఇన్ఫీరియర్ గా ఉంటారు. సో ఇప్పుడు అది ముందు కాన్ఫిడెంట్ బిల్డ్ అవడం అనేది మెయిన్ పాయింట్. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడం అనేది మెయిన్ పాయింట్. మనీ ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటుంది. సో మనీ కూడా స్పీడ్ గా రావడం అనేది జరుగుతుంది మన దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే. మీరు చెప్పిన టెక్నిక్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే డిజిటల్ సక్సెస్ అవుతారు. ఎవ్రీ మంత్ చక్కగా మంచి బిజినెస్ చేయగలుగుతారు. వాళ్ళు 1 lakh టార్గెట్ కాదు, 5 lakhs 10 lakhs కూడా అచీవ్ చేయగలరు. షూర్ అది.
నేను ఎగ్జాంపుల్ మాకు ఇది ఎప్పటికో 3 months అయ్యేది మేబీ, అంటే మెల్లగా చేస్తూ ఉంటే 3 months 4 months అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మార్కెట్ డౌన్ ఉంది బయట యాక్చువల్ గా. అవును. అలాంటిది ఇంత మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు కూడా మేము చేయగలిగాం. సో దట్స్ సక్సెస్ Amazing. ఆబ్వియస్లీ ప్రూవెన్. గుడ్, థ్యాంక్స్ అశ్విన్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇంత ఓపెన్ గాని ఏం చేశారు ఏంది అనేది. Yes, దట్ sir. విల్ గివ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కాన్ఫిడెన్స్ ఫర్ పీపుల్. ఎవరైతే బయట నేర్చుకుందాం మన డిజిటల్ ఎంటర్ప్రినర్ కి తేడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ Yes. టేకింగ్ యువర్ టైం. మై ప్లెజర్ సార్, మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ కమ్యూనిటీని బిల్డ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ నైట్. ఆల్రైట్, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ షూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ వెరీ ఫాస్ట్. రైట్, కింద లింక్ పెడతాను అమెజాన్ది. మేక్ షూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ అండ్ రీడ్ ఇట్ అండ్ మేక్ మనీ.